హాయ్ అండి. ఎప్పుడన్నా మనం టిఫిన్‌కి పప్పు నానకుండా మర్చిపోయినప్పుడు ఇన్‌స్టంట్‌గా ఈ విధంగా అటుకులతో దోసలైతే వేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. ఒక గ్లాస్ అటుకులు, ఒక గ్లాసు ఉప్మా రవ్వ నానబెట్టుకోవాలి. అందులో పావంతు మినపప్పు కూడా నానబెట్టుకోవాలి. ఇలా 2 గంటలు నానిన తర్వాత 3 కూడా మిక్సీ పట్టేయాలి. పలుచగా చేసిన మజ్జిగను కూడా దాంట్లో వేసుకోవాలి. పెరుగుంటే పెరుగు కూడా వేసుకొని కలుపుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయితే గనక బ్యాటర్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకుని దీంట్లో ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా కలుపుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టి అది బాగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకుని దోసను అయితే ఏ విధంగా వేసుకుంటాం అదే విధంగా వేసుకోవాలి. ఫస్ట్ దోశ వచ్చి ఫెయిల్ అయితే సరిగా రాదు కాబట్టి అది వేసిన మనం మాత్రమే తినాలన్నమాట. ఇది వచ్చి సెకండ్ దోశ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్ని వేసుకుని మసాలా కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ప్లెయిన్ గానే వేసి పైన ఆయిల్ పోసి దోశనైతే తిరిగేసేసాను. చూడండి, చక్కగా వస్తాయి అన్నమాట. ప్యాన్ అయితే మంచిగా వేడైన తర్వాత వేయాలి. నచ్చితే కనుక